మహోన్నతుడును, మహాగణుడు, మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి దేవుడి కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎందరో గొప్పవారు ఈ యొక్క డిసెంబర్ మాసం ఈ యొక్క మూడో పరిశుద్ధ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఉన్నవారు అనేకమైన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారం కాదు గాని కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ దినంన ఈ యొక్క వాక్యాన్ని వినేటువంటి భాగ్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని వినేటువంటి ధన్యత దేవుడు అనుగ్రహిస్తేనే మనకి వస్తది తప్ప మనంతటిగా మనం వినాలన్న అటువంటి పరిస్థితులు మనకు రావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాసగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకనంటే దేవుని వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికింప చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. దేవుని వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి అంధకారం తొలగిపోతుంది. దేవుని వాక్యం ద్వారా అపరిశుద్ధత కలిగినటువంటి మన జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది. దేవుని వాక్యం ద్వారా అపవిత్రమైన మన బ్రతుకు పవిత్రంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు ఆ వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. ఆ వాక్యము మన జీవితాలను కడుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుగులోకి ఆ వాక్యం నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని దేవుని యొక్క సేవకుడిగా మీ మధ్య కోరుకుంటున్నాను. మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ గురించి కూడా మా అనుదిన ప్రార్థనలో మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని నామాన్ని గణపరచుకుందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. రండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా పండుగ దినాల్లో మనం ఉన్నాం. అందరం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. అందరం కూడా అనేక విధాలుగా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. అనేకమైన సంఘాల్లో దేవుని యొక్క సెమీ క్రిస్మస్లని లేకపోతే ఆ క్రిస్టమస్, ఈ క్రిస్టమస్ అని చెప్పేసి చేసుకుంటున్నారు. చిల్డ్రన్స్ క్రిస్టమస్ అని, యూత్ క్రిస్టమస్ అని, ఫ్యామిలీ క్రిస్టమస్ అని, అదే విధంగా ఉమెన్స్ క్రిస్టమస్ అని, ఇట్లా అనేక విధాలుగా క్రిస్టమస్ చేసుకుంటున్నారు. అయితే అది మంచిది, దేవుని స్తుతించటం. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట. కానీ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఆరాధిస్తున్నాము. కానీ ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి తెచ్చున్నాడు, దేని కొరకు ఆయన ఈ లోకానికి శరీరరీతిగా వచ్చి ఉన్నాడా అనే విషయాన్ని మనం గుర్తెరిగిన వారిగా ఉన్నామా? ఎందువలన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించున్నాడో మనం గుర్తెరిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం కూడా అంతగా కూడా సంతోషంగా మంచి నూతన వస్త్రాలు ధరించుకుంటాము, మన ఇళ్లను అలంకరించుకుంటాము, క్రిస్టమస్ ట్రీల్ని పెడతాము, లైటింగ్లు పెడతాం, అన్నీ పెడతాం. అవన్నీ మంచిదే. మన సంఘాలను చాలా అందంగా కూడా అలంకరించుకుంటాం. కానీ నీ యొక్క హృదయము అదే విధంగా అలంకరించబడినదిగా ఉంటున్నదా? లేకపోతే నీ యొక్క గృహము అనేది క్రీస్తుని కలిగినటువంటి గృహముగా ఉంటున్నదా? అసలు క్రీస్తుని కలిగిన గృహంగా ఉండాలి అనంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి తెచ్చున్నాడో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ దినం మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే, అంధకారంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితము, పాపంతో నిండిపోయినటువంటి మానవుని యొక్క జీవితము, దేవునికి దూరస్తుడైనటువంటి మానవుని యొక్క జీవితము, దేవుణ్ణి విడిచిపెట్టేసి తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి మానవ యొక్క జీవితము మరలా తిరిగి తన యొద్దకు చేర్చాలని ఏ సృష్టికర్త అయితే ఈ మనుషుల్ని సృష్టించి ఉన్నాడో ఆ సృష్టికర్తకి ఈ మానవుడు దూరం అయిపోయి ఉన్నాడు. కాబట్టి మరలా తన యొక్క హస్తాల్లోకి మరలా మనుషుల్ని తెచ్చుకోవటం కొరకు తన కుమారుణ్ణే ఈ యొక్క లోకంలోకి పంపించవలసిన ఆవశ్యకత వచ్చి ఉన్నది. అందుకొరకే 2000 సంవత్సరాల క్రితము తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా మనకు తెలుస్తున్నది. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించవలసింది వచ్చింది అని అంటే, తన
తన ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా దేవుడు తన యొక్క మార్గం ఏంటో మానవుడికి తెలియచేసినప్పుడు మానవుడు విన్నాడు, కానీ మరలా మానవుడు దేవునికి దూరం అయిపోయి ఉన్నాడు. మొదటి మానవుడే దేవుడు తన ఆకారంలో చేసుకొని ప్రతి దినము కూడా సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఆయనే తిరిగి వచ్చి మానవుడితో సహవాసం చేస్తూ ఉంటే మానవుడు మన ఆదిమ తండ్రి అయినటువంటి ఆదాము గారు దేవుని మాటకు లోబడుకోకుండా తన భార్య మాటకు విన్నాడు. తన భార్య వెళ్ళి కాని వ్యక్తితో మాటలు కలిపి ఉన్నది. దానివల్ల ఈ లోకంలోకి మానవుడికి దేవునికి ఉన్న బంధం అనేది తెగిపోయింది. మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు లోనైనట్లుగా ఉన్నది. అయితే ఆ ఉగ్రత అనేది భయంకరంగా వచ్చినదనంటే కాదు, దేవుడు మానవుడిని ఇంకనూ కూడా ప్రేమించి ఉన్నాడు. ఇంకనూ కూడా మానవుడి పట్ల తన కనికరము చూపిస్తానే ఉన్నాడు. ఎలా తెలుసా? ఆయన అంతటి పరిశుద్ధమైన ఎదోను వనములో మానవుడిని పెడితే మానవుడు చేసిన తప్పిదము ఏమి చేయబడింది అనంటే ఏదోను వనము నుండి బయటకి పంపించి వేయబడినట్లుగా ఉన్నది. అయితే దేవుడు ఆది కాండంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో చూసినట్లయితే మానవుడికి మానవుడు ఒప్పుకోవాల్సింది బదులుగా ఒకరి మీద ఒకరు నెపం వేసుకున్నారు. అదే నశించిపోవటానికి మూల కారణమైంది. అదే మానవుడికి ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చినట్లుగా అయింది. అయితే నేను ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించబడి ఉన్నాడో, ఏ ఉద్దేశము ఆయన ఉన్నదో ఈ దినం మనం నేర్చుకుందాం. నశించిపోయిన మానవుడిని రక్షించుట కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని తన కుమారుడిని పంపించినట్లుగా తెలుస్తున్నది. ఏ విధంగా ఈ లోకానికి పంపించున్నాడంటే ఒక రాజుగా పంపించలేదు, ఒక గొప్ప ఉన్నత ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని పంపించలేదు. మానవుడు ఉన్నతంగా ఉండాలని తన కుమారుడినే అతి తక్కువ స్థితిలో ఒక దీనునిగా ఈ లోకంలోకి ఒక పశువుల పాకలో మానవుడు తన యొక్క లోకరక్షకుడు ఉండేటువంటి పరిస్థితులు, అంటే అంత దీనాతి దీనమైనటువంటి స్థితిగతుల్లోకి ఎందుకు తన కుమారుని పంపించున్నాడంటే తన ఆకరణ చేసుకున్నటువంటి మానవుడు తన ఉన్నతమైన స్థానాన్ని గుర్తెరుగుట కొరకు ఆయన ఆశించున్నాడు. కానీ ఈ దిన మానవుడు ఏమైపోయి ఉన్నాడో తెలుసా? ఏదేదో బంగళాలు కట్టుకుంటూ ఏదేదో చేసుకుంటూ అది ఉండవద్దని నేను అంటలేదు, కానీ దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసింది బదులుగా దేవునికి ప్రక్కన పెట్టి వారిగా ప్రథమ స్థానాన్ని ఇచ్చుకుంటున్నారు. వారి సంఘాలకు ప్రథమ స్థానం ఇస్తున్నారు. వారి యొక్క వర్గానికి ప్రథమ స్థానం ఇస్తున్నారు, కానీ ఈ లోక రక్షకుడికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నారు. అందుకనే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36లో ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువు అని ఉంది కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినప్పుడు నీవలే నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ క్రిస్మస్ లో దాగి ఉన్నది అదే. మొదటిగా ప్రేమ అనేది దాగి ఉన్నది. రెండోదిగా దాగి ఉన్నది ఏమిటి తెలుసా? పవిత్రత అనేది దాగి ఉన్నది. మూడోది శుద్ధమైన హృదయం అనేది దాగి ఉన్నది. నాలుగోది నిత్య రాజ్యంలోకి నడిపించట కొరకు ఆయన వెలుగుకరమైన ఆయన ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో నా జీవితంలో జరిగించట కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా ఉన్నది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు లోకంని ఎంతో అనగా అక్కడ ఏ కొలమానం కూడా లేదు, ఎంతగానంటే తన కుమారుడు యొక్క ప్రాణము రక్తము చిందించబడి మానవుడి యొక్క పాపానికి పరిహారార్థంగా తన దేహం అంతా కూడా నలగబట్టబడి ఆ యొక్క మానవుడికి ప్రాయశ్చిత్తం కలిగేంతగా మానవుడిని దేవుడు ప్రేమించినట్లుగా తెలుస్తున్నది. ఇంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నీ భార్య నిన్ను అంతగా ప్రేమించకపోవచ్చు, నీ భర్త నిన్ను అంతగా ప్రేమించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అంతగా ప్రేమించకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను అంతగా ప్రేమించకపోవచ్చు, నీ తోబుట్టువులు నిన్ను అంతగా ప్రేమించకపోవచ్చు. కానీ ఏమి కూడా ఆశించుకోకుండా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువునిగా తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు పంపించినట్లుగా తెలుస్తున్నది. చూద్దాం. కాగా ఆయన తన అద్వితీయ పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము. ఎందుకు ఆయన ప్రేమించాడు తెలుసా? నశించిపోతున్న
నశించిపోతున్న మనము వెతికి రక్షించబడట కొరకు తన కుమార్ని ద్వారా మనము సరిచేయబట్ట కొరకు ఈ లోకంలోకి తన కుమార్ని పంపించినట్లుగా మనకి కనిపిస్తున్నది. రెండోది, మనకి నిత్య జీవము ఏదైతే మానవుడితో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ర్యాపోర్ట్ అనేది అక్కడ ఎక్కడైతే విచ్ఛిన్నం అయిపోయిందో, అనేక విధాలుగా దేవుడు సరిచేయాలని ఆశించినప్పటికీ మానవుడు తప్పిపోతున్నప్పుడు మరలా తిరిగి తన కుమార్ని ద్వారా ఆ నిత్య రాజ్యం యొక్క మహిమ ఏమిటో తెలియచేయట కొరకు తన కుమార్ని పంపించినట్లుగా తెలుస్తున్నది. అయితే పంపించింది దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఉన్నారనే విషయాలు కూడా కొన్ని విషయాలు మనం ఈ దిన జ్ఞాపకం చేసుకుందాం. రండి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 44వ వచనంలో అక్కడ కనిపిస్తుంది. యేసు బిగ్గరగా ఇట్లను, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మాటలు ఉపదేశిస్తున్నారు తెలుసా? విశ్వాసంలో మానవుడు తరిగిపోయి ఉన్నాడు, విశ్వాసంలో మానవుడు కుదువైపోయి ఉన్నాడు, విశ్వాసంలో మానవుడు అవిశ్వాసగా తయారైపోయి ఉన్నాడు. ఈ లోకంలో మానవుడు అంటాడు, నేను ఎంతో విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాను అని అంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం నందు విశ్వాసం కలిగిన వాడిగా ఉంచున్నావా? దేవుడు ఎందు నిమిత్తం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించున్నాడు అనేది నువ్వు విశ్వసించి నువ్వు పూర్తిగా నమ్మే విధంగా ఉంటున్నావా? ఆ యొక్క విశ్వాసం నందు నువ్వు కట్టబడాలనంటే మొదటగా యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని ఆయన మొదటిగా అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు కాదు గాని నన్ను పంపినవాడు అనే తండ్రి యందు విశ్వాసం ఉంచువాడై ఉన్నాడు. ఈ దినంలో విశ్వాసం ఎంతో సన్నగిల్లిపోయింది. విశ్వాసానికి మానవుడు చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. విశ్వాసం కలిగిన వాడిగా నటిస్తున్నాడు, కానీ విశ్వాసం యందు ప్రతిష్ఠించుకునేటువంటి ఆత్మీయ జీవితం లేనివాడిగా మానవుడు ఉంటున్నాడు. మరలా తిరిగి ఆయన రీబిల్డ్ చేయాలని, మరలా నిన్ను రీచెక్ చేయాలని, మరలా ఆయన రీమేక్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుని ద్వారా ఈ లోకానికి ఇదే క్రిస్మస్ సందేశము. దేవుడు అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడై ఉన్నాడు అని అంటున్నాడు. మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అప్పుడు కానీ తండ్రి అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం కలిగిన వారిగా ఉంటారు. ఈ దినం ఈ యొక్క విశ్వాసంలో మనం సద్దగిల్లిపోయి ఉన్నామా? విశ్వాసానికి దూరంగా మనం జీవిస్తున్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా అర్థమవుతున్నది. రెండోదిగా మనం గమనించినట్లయితే చూద్దాం, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. ఇదే నువ్వు ఏమి చూస్తున్నావు అనేది అందుకని అంటున్నాడు కదా, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతే కూడా చెడిందని దేవుని యొక్క లేఖన గ్రంథం సెలవిస్తున్నది. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి తెలుసా? మనం దేనిని చూస్తున్నాము? దేవునిని చూడగలిగే అనుభవంలోకి మన ఆత్మీయ జీవితం ఉన్నదా? దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం రుచి చూడగలిగేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? లేకపోతే దేవుణ్ణి చూస్తూ అని ఏదో ఒక ఆకారాన్ని చూసి అదే యేసుక్రీస్తు ప్రభుల వారు, అదే దేవుడు అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన అంటున్నాడు కదా, ఆది అంతము లేనివాడై ఉన్నాడు. ఒక ఆకారాన్ని చేసుకొని ఆ ఆకారాన్ని ప్రతిదినం చూసే క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే దేవుడు ఆయన నిత్య రాజ్యములను స్వతంత్రించుట కొరకు ఆయన చూడగలిగే మనోనేత్రము తెరుచుకోగలిగేటువంటి అనుభవంలోకి నీ జీవితం ఉన్నదా? నీ ఆత్మీయ జీవితము ఆ యొక్క మనోనేత్రం తెరవబడినప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితము దేవుణ్ణి చూడగలిగేటువంటి అనుభవంలోకి వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు కదా, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు. యేసుక్రీస్తుని చూడటము అనంటే ఆయన వాక్యాన్ని మనం చూడటము, ఆయన వాక్యం నందు నిల్చుండటం మనం చూడటము, ఆయన వాక్యాన్ని అనుసరించటము మనం చూడటము. ఆ అనుభవంలో మనం ఉండాలని అనుకున్నాం. ఎప్పుడైతే ఆ వాక్యం నందు మనం నిల్చున్నప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడతామని ఈ యొక్క జీవ గ్రంథంలో గల్తీ రాసినటువంటి పత్రికలో రాయబడి ఉన్నది. అయితే నువ్వు స్వతంత్రుడిగా ఉండాలి అని అంటే మొదటగా నీ కళ్ళకు ఉన్నటువంటి ఈ లోక ఆశను నువ్వు చంపుకోవాలి. నీ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ అంధకారాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఈ కళ్ళకు ఉన్నటువంటి ఈ లోక భోగాలను నువ్వు విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలుగుతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగలుగుతావు తెలుసా, ఆయన వాక్యమునందు నువ్వు నిల్చున్నప్పుడు దేవుణ్ణి మనం చూడగలుగుతాం.
అటువంటి అనుభవంలోకి రావాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమైనది. కాబట్టి తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని మానవ రీతిగా, మనుష్య రీతిగా, శరీర రక్త మాంసంతో ఈ లోకంలోకి పంపించినట్లుగా మనకి ఈ జీవ గ్రంథంలో కనిపిస్తున్నది. ఈ యొక్క చీకటిలో మూడోదిగా మనం చూచినట్లయితే ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క 46వ వచనం 2వ భాగం, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో, ఆయన యందు విశ్వాసం ఉంటే చీకటిలో మనం ఉండము. మనం చీకటిలో ఉండకోకుండా ఎక్కడుంటామో తెలుసా? ఈ లోకంలో వెలుగుగా ఉంటాము. ఈ లోకంలో నువ్వు వెలుగుగా ఉంచినావా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసి దారి తెన్నులు లేని మనుషులకు ఒక దారిని చూపించింది. ఆ గొర్రెల కాపర్లకు దారి చూపించింది. ఆ యొక్క జ్ఞానులకు దారి చూపించింది. ఈ దినం నువ్వు ఇంటి పైన స్టార్ పెట్టుకొని ఇంటి లోపల బారులాగా నీ గృహాన్ని తయారు చేస్తున్నావా? లేకపోతే ఇంటిలో అశాంతిని కలుగ చేసే విధంగా నీ యొక్క క్రిస్మస్ పండుగ ఉన్నదా? దేవుడు అంటున్నాడు, ఆ యొక్క చీకటమైన బ్రతుకులన్నిటిని మటుమాయం చేసి నీ జీవితంలో వెలుగుని, ఆ యొక్క నక్షత్రం ఏ విధంగా అయితే నీ ఇంటి మీద వెలుగుతూ ఉన్నదో, నీ యొక్క హృదయం అనే తలుపు యొద్ద కూడా నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటి బంధకములను తీసివేసి, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేసి ఆయన మహిమ కలిగిన వెలుగుని నీలో ప్రకాశింపచేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆయన అందు నిల్చుండటానికి నీ మనసును నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? లేకపోతే ఏదో ఆచారపరమైన క్రిస్మస్ పండుగ, ఆచారమైన పండుగగానే అన్యులు చేసుకుంటున్నట్లుగానే నువ్వు కూడా నీ పండుగను చేసుకొని, ఇగో క్రిస్మస్ నేను ఇంత బాగా చేసుకున్నాను, ఇంత అలంకరించుకున్నాను, ఇంత బాగా ముందుకు వెళ్ళానని చెప్పి పండుగను అదే విధంగా గడిపేటువంటి ఆచారపరమైన క్రైస్తవుడుగా ఉన్నావా? దాని వలన చూచినట్లయితే ఏమీ కూడా ప్రయోజనం లేదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? చీకటి బ్రతుకుని నశించిపోతున్న నీ జీవితము, అంధకారంలో ఉన్నటువంటి శరీరాశలకు పడిపోయినటువంటి నీ జీవితము, దేవునికి దూరస్తుడైనటువంటి నీ బ్రతుకుని మరలా తిరిగి వెలుగుకరమైన ఆయన మహిమ కలిగినటువంటి మార్గంలోకి నడిపించాలన్నదే, దాని కొరకే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి తండ్రి అయినటువంటి దేవుడు పంపించినట్లుగా తెలుస్తున్నది. ఇంకా మనం గమనించినట్లయితే 47వ వచనం యోహాను సువార్త 12:40లో రాయబడింది, ఎవడైనా నా మాటలు విని వాటిని గాయకొని ఉండినలా నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుట కొరకే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారో తెలుసా అండి? ఈ లోకంలో తీర్పు తీర్చడానికి రాలేదండి. మనుషులమైతే మనము ఇతర మనుషుల్ని చాలా తొందరగా తీర్పు తీర్చేస్తాము. వాడి మంచివాడని, వాడు చెడ్డవాడని, వాడు ఇలాంటి వాడని, ఆమె ఇలాంటిదని చాలా తొందరపాటు తీర్పు తీరుస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? నేను లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి తెంచున్నాడు తెలుసా? నశించిపోతున్న నిన్ను, దారి తెన్నులు లేనటువంటి నీ బ్రతుకుని ఒక దారిలోకి తీసుకురావటం కొరకు, పాడైపోయినటువంటి మన బ్రతుకుల్ని తిరిగి ఆయన మంచి మార్గంలోకి నడిపించటం కొరకు, నువ్వు నశించిపోతున్నావు అన్న ఉద్దేశంతోనే నిన్ను రక్షించట కొరకు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా తెలుస్తున్నది. అందుకని అంటున్నాడు, ఆయన లోకంను రక్షించట కొరకే వచ్చి ఉన్నాడు అని అంటున్నాడు. నువ్వు రక్షించబడినటువంటి మార్గంలో ఉన్నావా? నువ్వు అనుకుంటున్నావు రక్షణ అంటే ఏదో నీటిలో బాప్తిస్మం తీసుకున్నాను, ఆదివారం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, నేను రక్షణ మార్గంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి రక్షణ మనలో కనిపిస్తున్నదా అనేది ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అడుగుతున్నాడు. నీ రక్షణ ఇతరులకు ఒక మాదిరికరంగా ఉన్నదా? నీ రక్షణ నీ ముందున్నటువంటి అన్యుల్ని దేవుని దగ్గరికి నడిపించే విధంగా ఉంటున్నదా? నీ రక్షణ ఇగో పాడైపోయినటువంటి మనుషుల్ని ఒక నీతికరమైన మార్గంలోకి నడిపించే విధంగా ఉందా? నీ బ్రతుకు ఇతరులకు ఒక మాదిరికరంగా ఉన్నదా? నువ్వు రక్షించబడిన నీవు ఇతరులను రక్షించుట కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావా? రక్షించబడినటువంటి నీవు ఇతరులను సువార్త ద్వారా దేవుని యొద్దకు నడిపించేటువంటి అనుభవంలోకి ఉన్నదా? అదే క్రిస్మస్ కదండి. క్రీస్తును ఆరాధించడం అంటే నశించిపోతున్న మానవాళ్ళని వెతికి రక్షించట, ఆయన మార్గంలోకి నడిపించటమే అదే నిజమైన క్రిస్మస్ కదా. అయితే రక్షించబడిన నీవు ఈ దినం అనుకుంటున్నది ఏంటో తెలుసా? నేను రక్షించబడ్డాను చాలు, నా కుటుంబం రక్షించబడింది చాలు, నా కుమారుడు రక్షించబడ్డాడు చాలు అని అక్కడితో ఉంచినవా? నీ ముందు ఎంతమంది రక్షించబడకోకుండా ఈ లోక అంధకారంలో కరిగిపోయి ఈ లోకం అనే నాదుడి యొక్క హస్తంలోకి వెళ్ళిపోయి వారి జీవితాలు ఎంత కబలించబడుతున్నాయో వారిని రక్షించవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా నీకు లేదా? ఒక క్రైస్తవుడిగా నాకు లేదా? మనందరం స్వపరీక్ష చేసుకుందాం. ఈ క్రిస్మస్ దినంలో దేవుణ్ణి ఆరాధించుట, ఒక మానవుడిని, ఒక నశించిపోతున్న ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించితే
నిజమైన క్రిస్మస్. ఆ దాని కొరకు దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఏదో తీర్పు తీర్చేద్దాము, ఇదిగో ఈ లోకంలో ఉండగానే పాపం చేస్తే పాపానికి పరిహారార్థంగా మానవుడిని బలిచ్చేద్దామనే ఉద్దేశానికి ఆయన రాలేదండి. తను బలైపోవటానికి, నీకు నీ పక్షంన నా పక్షంన బలైపోవటానికి ఆయన వచ్చిన్నాడు కానీ ఆయన ఏ తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఈ దేవుని అనుకుంటున్నది మానవుడు ఏమిటి తెలుసా? నేను చాలా అందంగా ఉన్నాను, నా పొజిషన్ బట్టి నేను ఎంతమందినైనా నేను తీర్పు తీర్చవచ్చు, ఎంతమందికైనా నేను అనుకున్నది నేను అమలుపరచవచ్చు అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు రక్షించట కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఈ దేవుడు కోరుకుంటున్నది ఏమిటి తెలుసా? రక్షించట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చున్నాడు. అదే రక్షణ బాధ్యతగా నువ్వు ఎంచుకొని నువ్వు ఇతరులను రక్షించట కొరకు ప్రయాస పడితే నిజమైన క్రిస్మస్. ఇతరులను దేవుని యొద్దకు నడిపించి నీకు కలిగిన దానిలో వారితో పంచుకోవటమే అది నిజమైన క్రిస్మస్ అని కోరుకుంటున్నాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే 40, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అనగా దేవుడు ఇంతగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి తెచ్చి ఇంత సుమార్గమైన మార్గాన్ని చూపించినట్లయితే ఆ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టి నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ దేవునికి దూరస్తులుగా నువ్వు అయిపోతూ ఇంకా నువ్వు నాకు దేవునితో పని ఏమిటి అని నువ్వు అనుకున్నట్లయితే ఏమి ప్రయోజనము? ఒక తీర్పు దినం అనేది ఉన్నది. ఆ తీర్పు దినమున నువ్వు నిలబడినప్పుడు నువ్వు సిగ్గుతో తలదించుకున్న నరకాగ్నిలో కాల్చబడుకోకుండా ఆ నిత్య రాజ్యంలో చేర్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కదా. ఆయన కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించున్నాడు కదా. ఆ తీర్పు దినమునందు నువ్వు ఒక దోషిగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే కదా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి నీకు నాకు ఒక మానవుని రీతిగా అర్థమయ్యేటట్లుగా అతి సులువైన మార్గము, అతి అతి ఇష్టమైన మార్గంలోకి మానవుడు నడవాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపించున్నాడు. కానీ నువ్వు ఈ దిన ఏమి చేస్తున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నావు, మంచిదే. కానీ నువ్వు ఆ యొక్క సంగతులను బట్టి నువ్వు తండ్రికి లోబడే విధంగా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు కదా. ఈ లోకంలోకి ఆయన నడిపించింది ఎందుకొరకో తెలుసా? నీ యొక్క వెలుగును ప్రకాశింప చేయట కొరకే కదా. ఈ వెలుగుమకరమైన జీవితంలో నీ జీవితం నా జీవితం ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది కదా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే కదా ఆయన ఈ లోకానికి తెంచున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నావు. అయితే నువ్వు గ్రహించలేనిది ఏమిటి తెలుసా? దేవుడు నీకు వెలుగునివ్వట కొరకే. ఈ వెలుగు అనగా క్రీస్తు యొక్క మార్గంలో నడుచుట కొరకే, క్రీస్తు చూపించినటువంటి ఆ ఉపదేశంలో ఆలకించుట కొరకే. అందుకని యెషయా ప్రవక్త అద్భుతమైన మాట రాసినాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ మాటలో ఉంటా, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం ద్వారా నీ జీవితం ఏమొచ్చిందో తెలుసండి? వెలుగు వచ్చిన్నది అని అంటున్నాడు. ఈ వెలుగు వచ్చినప్పుడు నువ్వేమి చేయాలి తెలుసా? లెగవాలి. అనగా నువ్వు ఆ యొక్క చీకటి బంధకాన్ని విడిచిపెట్టి వెలుగుకరమైన ఆయన యొక్క మార్గంలోకి నువ్వు నడిచే వ్యక్తిగా రావాలి. ఆ నడిచినప్పుడు నీ మీద ఏమి చేయబడుతుంది తెలుసా? ఆయన యొక్క వెలుగు నీ మీద తేజరిల్లింపబడుతుంది. ఆ వెలుగు మీద ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగులోకి వచ్చినప్పుడు అంధకారాన్ని నువ్వు విడిచిపెడతావు, పాపాన్ని విడిచిపెడతావు, చీకటి బంధకంలో నుండి విడుదల పొందుకుంటావు. శరీరం మీద నీకు ఒక జయం అనేది నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు సంపాదించుకుంటావు. దేవుని దగ్గర పెనుగలాడేటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్తావు. అందుకని నువ్వు మొదటగా ఏం చేయాలి తెలుసా? నువ్వు మొదట దేవుని యొక్క మార్గం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇంకా తర్వాత యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎప్పుడైతే నువ్వు తేజరిల్లుతావో ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉదయించటము అనంటే ఏదో వెలుగు పడిపోయి ఈ లైట్ కాంతుల వలె లాంటి వెలుగు కాదండి. ఈ యొక్క అంధకారం అనేది సమస్తము తొలగించబడి ఆ వెలుగు ఆ యొక్క పరలోకపు రాజ్య నివాసంలో ఉండేటువంటి ఆ యొక్క స్వచ్ఛత, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క పవిత్రత, ఆ వెలుగు, ఆ జీవ మార్గంలో నువ్వు నిల్చుండేటువంటి బాధ్యత నువ్వు పొందుకుంటావు. అందుకనే నువ్వు ఏమి చేయాలి తెలుసా? మొదటగా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడటానికి నువ్వు ఉండాలనేది కోరుకుంటున్నావు. నువ్వు పండగ చేసుకుంటున్నావు, కానీ నీ ముందు ఎంతమంది ఇగో సరైన వస్త్రం లేని వారు ఉన్నారు, సరైన ఆహారం దొరకని వారు ఉన్నారు, సరైన వాటిని పొందుకొని లేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నీకు ఉన్నప్పుడు నువ్వు 10,000 రూపాయలు చీర కొనుక్కుంటున్నావు, నేను కొనుక్కోవద్దని నన్ను, లేకపోతే నీకున్న దాంట్లో నువ్వు ఏదో భోగాలను ఈ క్రిస్మస్ దినాల్లో ఇతరులకు కనబరచు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. అది నేను తప్పు అని నేను అన్ను. కానీ నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు, నిజమైనది ఏమిటో
తెలుసా? లేని వారికి నువ్వు పంచిపెట్టటమే అదే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాల్లో నీకు కలిగిన దానిలో నువ్వు ఇతరులకు పంచిపెట్టడం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ క్రిస్మస్ దినాల్లో ఏమి చేస్తున్నా తెలుసా? తన జీవితాన్ని నీ కొరకు నా కొరకు బలి అవటానికి, నీ కొరకు నా కొరకు పంచిపెట్టడానికే ఈ లోకానికి ఏతెంచున్నారు కదా. అయితే నువ్వేమి చేస్తున్నావు? ఆయన మాటలు వింటున్నావు, బాగానే పండుగ రోజున వెళ్తావు, మందిరంలో కూర్చుంటావు, మందిరంలో ఆనందిస్తావు, అవన్నీ చేస్తావు. కానీ నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నీకు కలిగిన దానిలో ఇతరులకు పంచిపెట్టు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని ఏ విధంగా అయితే తన జీవితం మొత్తాన్ని కూడా మానవుడి యొక్క రక్షణార్థ కొరకు తన జీవితాన్ని బలియాగం చేస్తున్నాడు, నీవు నేను కూడా అంతటి బలియాగమని నేను అన్ను. కానీ నీకు కలిగిన దానిలో ఆయన మహిమ కొరకు నువ్వు జీవించాలని ఆయన కోరుకున్నా. నువ్వు ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టుప్రక్కన వారికి క్రీస్తు ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టుప్రక్కన వారికి దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా ఆయన కుమారుని లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపించినాడో, ఆ ప్రేమను ఇతరులకు నువ్వు కనపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు నిత్య జీవమునకు ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అవుతావు. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినట్లుగా తెలుస్తున్నది. అదే విధంగా ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఏమంటున్నారు? మరియు ఆ ఆజ్ఞలు నిత్య జీవం అని నేను ఎరుగదను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చట కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. చాలా మంది అంటారు, ఏదో పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించిందే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది మానవులమైన ప్రతి ఒక్కరం కూడా వాటిని పాటించడం కొరకే. ఏదో ఆ దినంలో మోషే గారి యొక్క కాలంలో ఆ ప్రజలు ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ దినంలో ఆ ధర్మశాస్త్రయుక్తమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చున్నారు. కానీ ఈ దినంలో ఆజ్ఞలు లేదనేటువంటి క్రైస్తవుడుగా ఉండవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆయన నిన్నటి దేవుడు, నేటి దేవుడు, రేపటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన మాట నిన్నటి మాట ఒకే మాట, నేటి మాట ఒకే మాట, నీ తర్వాత తరాలకు కూడా ఆయన మాట ఒకే మాటగా ఉంటది. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలందు నువ్వు నిలిచి ఉండే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. ఆయన తండ్రి చెప్పినటువంటి మాటలను ప్రతి ఒక్కటి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవుడైన మనందరికీ కూడా ఆయన తెలియచేసినట్లుగా తెలుస్తున్నది. అయితే నువ్వు ఏమి చేస్తున్నావు? ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని నీకు ఆశ ఉంటది. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందుగా వీటి యందు నిలిచి ఉండాలి. దేవుని యొక్క మాటలకి విధేయత చూపించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. చీకటిమైన మన బ్రతుకుల్లో నుండి ఆ చీకటిని తొలగించుకొని ఆయన మహిమ కలిగినటువంటి ఆ యొక్క తేజస్సులోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన చూపించేటువంటి మార్గంలో మనం జీవించాలని ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి ఆ శరీర కార్యంలో గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకి అద్భుతమైన మాట అక్కడ కనిపిస్తుంది కదా. ఆయన ఆ శరీర కార్యంలో ఏదైతే ఉన్నాయో ఆ శరీర కార్యములన్నిటి మీద నువ్వు జయం పొందుకున్నప్పుడు దేవుడికి నువ్వు విలువిచ్చిన వ్యక్తి అవుతావు. యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి నువ్వు రావడానికి నువ్వు ఒక గౌరవించినటువంటి వ్యక్తిగా, ఒక క్రైస్తవుడు విశ్వాసగా నువ్వు ఉంటావు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దిన ఈ మాటలు నీకు నాకు తెలియచేస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఎంతవరకు ఆయన మాట యందు నిల్చుండే వారుగా ఉంటున్నాము, ఎంతవరకు ఆయన మాటలు యందు నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నావు. అందుకని అంటున్నాడు కదా, జకర్యా గ్రంథము 1వ అధ్యాయంలో అంటున్నాడు కదా, మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలసిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడు. మన ప్రవర్తన మంచిగా ఉంటే ఆ రాజ్యంలో మనం చేర్చబడతాం. మన ప్రవర్తన కనుక చెడిపోయిందంటే అదే మాటలు ఉంటాయి కదా. నువ్వు నీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానము నిత్యము నిన్ను గమనిస్తున్నది. ఏదో మందిరానికి వెళ్ళిన సమయంలోనే కాదు, ఏదో ఒక ప్రదేశంలో నువ్వు ప్రార్థిస్తున్న సమయంలోనే కాదు, కానీ నువ్వు నడుస్తున్నా కూర్చున్నా ఏమి చేస్తున్నప్పటికీ ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతటిని ఆయన హస్తాలకు అప్పగించుకునే వారిగా ఉండాలి. అందు నిమిత్తము ఆ ప్రవర్తన నియమావళిని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సత్య మార్గం ఏంటి ఆయన తెలియజేసి ఉన్నాడు. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆ యొక్క సత్యమైన మార్గంలో మానవుడు నడుచుట కొరకు, ఆ జీవమైన మార్గంలో నడుచుట కొరకు, ఆ నీతికరమైన మార్గంలో మనిషి నిల్చుండట కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించినాడు. కానీ నువ్వు సత్యమైన మార్గంలో నువ్వు జీవిస్తున్నావా? సత్యము అనగా ఏదో మనుషుడికి చెప్పేటువంటి మాటలు,
అవి సత్యంగానే కనిపిస్తున్నాయి కానీ నా దేవుడు అంటున్నాడు తెలుసా, మానవుడైతే పైన వాటిని చూస్తాడు కానీ ఆయన హృదయ అంతరంగంలో పరిశోధించి వాడై ఉన్నాడు. నీ హృదయం అంతా కూడా సత్యంతో నిండి ఉన్నదా? మనందరం కూడా క్రిస్మస్ దినంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మీరు నా కొరకు ఎందుకు వచ్చున్నారంటే నా సత్యమైన మార్గంలో జీవిస్తున్న నన్ను ఒక సత్యమైన మార్గంలోకి నడిపించడం కొరకు మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకంలోకి పంపించున్నారయ్యా. అయ్యా, ఇదిగో నేను నీతి మాలినటువంటి బ్రతుకులు నేను బ్రతుకుతున్నాను ప్రభా. నీతిగా ఉన్నానని నేను అనుకుంటున్నాను కానీ నేను ఎంత అనీతి పరుని అయిపోయానో ఆ అనీతికరమైన మార్గంలో నుండి నన్ను ఒక నీతికరమైన మార్గంలోకి నడిపించడం కొరకు మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఒక నీతి మంత్రుడికి ఈ లోకానికి పంపించినాడు. ఆయన ఏ అపవిత్రత లేదయ్యా, ఆయన ఏ అపరిశుద్ధత లేదయ్యా, ఆయన మాటలో సత్యం ఉన్నదయ్యా, ఆయన చూపులో నీతి ఉన్నది ప్రభా, ఆయన మార్గంలోనే జీవ మార్గం ఉన్నది ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన ఏమి చేస్తాడు తెలుసా? నిన్ను నన్ను కూడా ఆ నీతి మార్గంలో ఆయన నడిపించగలడు. ఆ సత్య మార్గం నందు మనం నిల్చుండేటట్లుగా చేయగలడు ఎప్పుడైతే మనం ఉంటామో. అందుకని గల్తీలు రాసిన పత్రికలు ఉంటుంది, సత్యమును మనం నిల్చున్నట్లయితే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ రోజు మానవుడు బానిసులుగా ఎందుకు అయిపోయాడు తెలుసా? సత్యం నందు నిలిచి ఉండకపోవట చేతనే మానవుడు బానిస అయిపోయినాడు. ఆ బానిసకరమైన బ్రతుకుల్లో నుండి విడుదల ఇవ్వట కొరకే నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం జరిగింది. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. ఆ సత్య మార్గంలో నువ్వు ఉండాలన్న ఉద్దేశంతోనే ఇదిగో కొన్ని దినముల నూతన సంవత్సరం ప్రవేశించబడకముందే ఈ యొక్క కొన్ని దినంలోనే దేవా, ఇదిగో నాయన నేను విశ్వాసము కలిగి ఉన్నాను అని నేను అనుకుంటున్నాను కానీ నేను పరిపూర్ణుడైన విశ్వాసగా నేను లేను ప్రభా. రెండోదిగా నాయన మిమ్మల్ని చూస్తున్నాను నేను అనుకుంటున్నాను కానీ మిమ్మల్ని సరైన రీతిలో కనుగొనేటువంటి మనోనేత్రములు తెరవక గుడ్డితనంతో నా కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి ప్రభా. ఈ దినమందైనను నాయన నా కళ్ళను తెరిచి మిమ్మల్ని చూడగలిగే కృప బాధ్యత నాకు దయచేయని మనం అడుగుదాము. మూడోదిగా చీకటి బంధకంలో నా బ్రతుకులో జీవం నిచ్చుట కొరకే మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించినావు ప్రభా. అయ్యా, నాలో ఉన్నటువంటి ఆ యొక్క అంధకారాన్ని తీసివేయండి, నాలో మూర్ఖత్వాన్ని తీసివేయండి, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి ప్రభా, నాలో ఉన్న అహంభావాన్ని తీసివేయండి ప్రభా. నేను ప్రభా నిత్య జీవంలోకి రావాలంటే ఈ శరీర కార్యములన్నింటిని అణిచివేసుకొని ప్రభా ఆ నిత్య రాజ్యంలో నడిపించట కొరకే మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించినావు. దాని యందు నేను నిల్చున్నట్లుగా నన్ను బలపరచు ప్రభా అన్నప్పుడు మన దేవుడు తప్పక ఈ క్రిస్మస్ దినంలో ఆయన మహిమ కలిగిన కార్యములను నీ జీవితంలో చేస్తాడు. ఆయన అద్భుతమైన కార్యములను నీ జీవితంలో చేస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాన్ని అనుభవించగలిగేటువంటి కృపా భాగ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా మనము ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక మన ప్రార్థన విని ఆయన మహిమ కలిగిన కార్యములను మన జీవితంలో చేస్తాడు. అటువంటి ఘనమైన కార్యములు దేవుడు మనందరి జీవితంలో చేయనుగాక. ఆమెన్. రండి, దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకో.